బ్రహ్మాజీ గారు చెప్పండి. ఏమండి మీకు ఆ అమ్మాయి నెంబర్ పెట్టాను, మీ అబ్బాయిని పంపించండి. సరేనండి. చెప్పమ్మా. అరే నానా, నీకు ఒక సంబంధం చూశాను, వెళ్ళి ఒకసారి ఆ అమ్మాయిని కాలు, ఆ అమ్మాయి నెంబర్ వాట్సాప్ చేశాను చూడు. ఎందుకమ్మా చచ్చిన పవన్ ఇంకా చంపాలని చూస్తారు? అరే నానా, అలా కాదు, నువ్వైతే వెళ్ళి ఆ అమ్మాయిని కాలు ఒకసారి, ఆ అమ్మాయికి నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు. అప్పట్లో నాకు ఒక అమ్మాయి నచ్చితే చాలనేవారు, మరి ఇప్పుడు నేను ఒక అమ్మాయి నచ్చాలి. సూపర్, అదిరిపోయింది. ఏం చేస్తాం, 25 ఏళ్ళకి చేసుకోవాల్సింది 35 ఏళ్ళకి చేసుకుంటే ఇలానే ఉంటది. అప్పుడు అంతా నువ్వు సెడదొబ్బావు, ఇప్పుడు వెళ్ళి నోరు మూసుకొని తన కలిసిరా. ఎంత పద్ధతిగా చెప్పాక ఎలకనే ఉంటుందండి. వెళ్తానులే. హాయ్, మీరు పూర్ణిమేనా? అవును, మీరు రవితేజ గారేనా? అవును. రండి కూర్చోండి. ఫోటోలో ఫుల్ ఫేస్ ఉంది, ఇక్కడేమో మాస్క్ వేసుకుంది. అడిగి చూద్దాం. ఏంటి ఆ మాస్క్ ఎందుకు వేసుకున్నారు? అదా, కరోనా వస్తుంది కదా, మళ్ళీ నా ఫేస్ పాడైపోతే. కరోనా బాడీ మొత్తం వస్తుంది కదండి. నా బాడీ మొత్తం వచ్చినా పర్లేదు, నా ఫేస్ కి మాత్రం రాకూడదు. ఎందుకలగా? ఎందుకంటారేంటి, అసలుకే నేను ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాను, దానివల్ల నా ఫేస్ పాడైపోతే, లైక్స్ తగ్గిపోతే. మీరు ఇన్స్టాల్ రీల్స్ చేస్తారా? ఫుల్గా. నా రీల్స్ కి బయట పిచ్చి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు, మీరు చూస్తారా? వద్దులేండి. ఇది మీకు ఎన్నో పెళ్లి చూపులు? ఫస్ట్ పెళ్లి చూపులు అయ్యి ఎందుకు అలా అడిగారు? ఏం లేదు, మీకు నాతో పెళ్ళైన తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? పెళ్ళైన దానిలో ఉండాలనుకుంటాను. అలా కాదండి, ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా, పెళ్ళయ్యాక ఇలా ఉండాలి అలా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలని. మరి మీకు అలా ఏం లేదా? అదా, నేను హ్యాపీగా ఉండాలంటే సింపుల్. రోజుకో డ్రెస్ లేదా చీర కొనాలి, వారానికి ఒకసారి ట్రిప్కి తీసుకెళ్ళాలి, వారానికి ఒకసారి మూవీకి తీసుకెళ్ళాలి, వారానికి 4 సార్లు పక్కగా చికెన్ ఉండాలి, ఇంట్లో మాత్రం పక్కగా వైఫై ఉండాలి. ఎందుకంటే అసలుకి నేను రీల్స్ చేస్తాను కదా, ఆ వీడియో ఇలా 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 తిరిగితే నాకు చచ్చ చిరాకు. మీకు ఇంట్లో పనులు వచ్చా? నా వల్ల అస్సలు కాదు. సరిపోయింది, పనులు ఎవరా వంట. పోనీ అట్లీస్ట్ వంట పనైనా మీకు వచ్చా? వచ్చు. అమ్మయ్యా. అయినా నేను చాలా బిజీ కదా, వంట చేయను. ఎందుకు చేయరు? నేను రీల్స్ చేస్తాను కదా. ఏంటి రీల్సా? అవును, రీల్స్. ఏమనుకుంటున్నారు మీరు, రీల్స్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? మార్నింగ్ లెగాలి, రెడీ అవ్వాలి, మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి, లొకేషన్ చూడాలి, మంచి ఆడియో వెతకాలి, దానికి మళ్ళీ ప్రాక్టీస్ అవ్వాలి, రీల్ తీయాలి, పోస్ట్ చేయాలి, లైక్ కమెంట్స్ చూడాలి, అందరికి షేర్ చేయాలి. ఇవన్నీ చేసే లోపు నా ఫోన్ ఛార్జింగ్ అయిపోద్ది, నాకు ఓపిక అయిపోద్ది. ఇప్పుడు చెప్పండి మీరే, ఇంత బిజీలోని వంట ఎలా చేయాలి నేను? అవునులేండి, ఇంత బిజీలోనే మీరే వంట చేస్తారు, నేనే వంట చేస్తానండి. థ్యాంక్ యూ. ఈ రెండిట్లో ఏదో ఒకటి పట్టుకోండి. ఇక ఇది. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మరి ఒకవేళ ఈ వేలు పట్టుకోండి ఏం చెప్తారు? ఇది పట్టుకున్నా అదే చెప్తాను. బా, అలా కాదండి, మీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే నాతో పెళ్లి చూపులు కిందకు వచ్చారు. జస్ట్ టైం పాస్ కి. టైం పాసా? అదేంటండి? అది పెళ్లి చూపులు సినిమాలో తప్ప రియల్ గా ఎప్పుడు చూడలేదు, ఎలా ఉంటుందో చూద్దామని వచ్చా అంతే. అయినా రేపు పొద్దున్న నా పిల్లలకి నా స్టోరీ కథలుగా చెప్పాలి కదా. ఏమని చెప్తావే? పిచ్చితనం చెప్తావా? హలో, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నేను బయలుదేరుతాను. అయ్యో ఆగండి, మీకు ఈ లొకేషన్ పెట్టినట్టు నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇదే లొకేషన్ పెట్టాను. బాయ్ ఫ్రెండ్ వస్తే నేనెందుకండి, నేను వెళ్తాను. అయ్యో ఉండండి, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడేమో. హాయ్, నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. హాయ్ బేబీ. ఎవడీడు బొక్కలాగా? బేబీ, నీకు విషయం చెప్పనా, ఇవాళ నాకు పెళ్లి చూపులు పిచ్చి థ్రిల్లింగ్ ఉంది తెలుసా? ఈ అమ్మ జీవితం ఏంట్రా నాకు ఇద్దరు. బేబీ, ఇతనే పెళ్లి చూపులకి వచ్చింది. బేబీ, మనం ఒక రీల్ తీద్దామా? ఏంటి ఒక హెల్ప్ చేస్తారా ప్లీజ్? ఏంటండి? ఏం లేదండి, మాకు రీల్ తీస్తారా ప్లీజ్? ఇవ్వండి. మా జీవితం. బేబీ, రీల్ చేద్దామా? చూసి చాలు, ఫస్ట్ రండి. వావ్ బేబీ, ఈ లొకేషన్ చాలా బాగుంది కదా. ఏంటి మీరు అక్కడ నుంచి తీయండి, మేము ఇక్కడ నుంచి చేసేస్తాం. సరే, అక్కడ బేబీ, ఈ లొకేషన్ చాలా బాగుంది కదా, నువ్వు ప్రపోజ్ చేస్తూ యాక్ట్ చేయు, చాలా బాగుంటుంది. నాకే ట్రీకారమా? ఏంటి ఇలా కాదు, ఇలా తీయాలి. ఓకే అండి.
ప్రేమ నేనంటే నువ్వు చూపిస్తా నీకు అదే బలిగా అదే నలిపేస్తా నువ్వు దిట్టా నేను నానే నానే నిన్ను నలినా సూపర్ బేబీ ఏంటి ఎలా వచ్చింది వీడియో? చాలా బాగా వచ్చిందండి వీడియో. మీరే చూడండి. వావ్ బేబీ వీడియో చాలా బాగా తీశారు కదా, థ్యాంక్ యూ అండి. సరే రండి వెళ్ళి మాట్లాడుకుందాం. డాబ్లో తామి దాదా చాలా బాగా తీశారు కదా బేబీ వీడియో, వదిలిపోయింది చాలా బాగా తీశారు కదా. ఏంటి హా? మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? హా, అడగండి. మీ వాడికి నత్తుందా? హా ఉంది. ఏం లేదు, నత్తుంటే ఎలా అనేసి. నత్తుంది అని మీకు తెలుసు నాకు తెలుసు, వీడియో చూసిన తెలియదు కదా. లో నెత్తే దేవుడు ఒక్కొక్కరికి ఒక లోపం ఇస్తాయి. నీ కళ్ళు నాకు నెత్తిస్తాయి, అంతేగాని హ్యాల్ చేయకపోతే చాలా తప్పది. అవును బ్రో, నీకు నెత్తో పాటు మంచి పొంటను ఇచ్చాడు, నాకేమిచ్చాడు, బొక్కిచ్చాడు. సరే కానీ మీ ఇద్దరికి పెళ్ళప్పుడు చిచి అసలు వీడిని పెళ్లి చేసుకున్నాను. పెళ్ళి చేసుకోరా? మరి ఎవరిని చేసుకుంటారండి? ఇంకెవరిని? మిమ్మల్నేనండి. నన్నా? నాలో మీకేం నచ్చిందండి? మీరు వీడియో బాగా తీస్తున్నారు అందుకే నచ్చారు. వీడియోస్ బాగా తీసినానా? అదేంటండి అది? లో మీ ఇద్దరం ఫ్యామిలీ టవర్ బుక్ చేద్దాం, దాన్ని నువ్వే కడితే నువ్వే చాలా బాగా వీడియో అబ్బా ప్లీజ్ అండి నన్ను పెళ్లి చేసుకోండి. లో చేతికో బ్రో, ముగ్గులకి బాగుంటుంది బ్రో, ప్లీజ్ బ్రో. రే అది పెళ్ళిరా, రీల్ కాదు. అబ్బా అవును బేబీ మనం పెళ్ళిలో కూడా రీల్ చేద్దామే. చేద్దాం లో అప్పుగా బ్రో, వీడియో తీసిన తర్వాత తాగిస్తాం, కొలాబెత్తాం, నీకేం కావాలంటే ఇస్తాం, మంచి ఫేమ్ కూడా వస్తుంది. అలాగే మేము క్రెడిట్ కూడా ఇస్తాం. రే ఎవర్రా మీరంతా? హలో, అరే ఏం చేసావురా అమ్మాయిని అసలు? నేనేం చేశానమ్మా? అసలు నువ్వంటే పిచ్చి పిచ్చిగా నచ్చేసావంట. వాళ్ళ అమ్మకి మెసేజ్ కూడా ఆల్రెడీ చేసేసిందంట, నువ్వు తప్ప ఇంకెవరిని చేసుకోను అని. అమ్మా నేను చెప్పిన అసలు వింటా వినవా? ఇంకా నువ్వేం చెప్పకు, ఇప్పుడు వరకు చేసినవి చాలు. మూసుకొని అమ్మాయికి ఓకే చెయ్యు, లేదంటే నా చావుని చూస్తావు. అమ్మా పూర్తిగా చెప్పింది ఒకసారి వినమ్మా. నువ్వు ఇంకేం మాట్లాడుకు, నీ పిల్ల నా చావా నువ్వే తెలుసుకో. బేబీ కావాలని తెచ్చేస్తాను, మీ ఆయన తీసుకొచ్చి. ఏమండి మనం హనీమూన్ కి గోవా వెళ్దామా? ఓకే బేబీ. బేబీ మీ ఆయన తల గొడవ పెట్టుకో, నేను చంపెట్టా. ఏమైంది, ఎందుకు అరుస్తున్నా? ఛీ అప్పటిలాగా మీరు నాకు వీడియో తీయట్లేదు, మీరు నాకు వద్దు. బేబీ నీ తల్లికి ఈయన వేసేద్దాం. ఇప్పుడే అందిన తాజా వార్త. అవకవక పెళ్ళైన యువకుడిని హనీమూన్ కని తీసుకువెళ్లి తనకి రీల్స్ సరిగా తీయడం లేదని తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య అక్షింతలు జల్లిన కాసేపటికే మురిలు జల్లేశారు. అరే నీ అబ్బాయి ఇదంతా కలరా లెగరా బాబు. ఏంటి నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా ప్లీజ్ అండి. బ్రో ఒప్పుకో బ్రో, పెళ్ళైన తర్వాత ముగ్గురం కలిసి హనీమూన్కి గోవాకి చాలా బాగుంటుంది బ్రో. బ్రతుకుంటే సింగిల్గానే బతికేస్తున్నాయేమో కానీ పెళ్లి మాత్రం చేసుకొని రావు. మీకు ఒక దండాల స్వామి, నేను పోతాను రా బాబు. బేబీ పద బేబీ మనం ఇంకో పెళ్లి చూపులు చూసుకుందాం, వాడు ఎలాగో పారిపోయాడు. తల్లి బేబీ పల్ల